ఈ రోజున తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మరొక గ్యారంటీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జీవో అయితే విడుదల చేయడం జరిగింది. రూ. 500కే గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయగా, ఇందులో టోటల్‌గా 3 కండిషన్‌లు అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో మొదటిది గనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా సిలిండర్ అనేది పొందాలనుకున్నట్లయితే వారు తప్పనిసరిగా ప్రజాపాలనలో దరఖాస్తు అనేది చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన వ్యవస్థను అయితే తీసుకురాగా ఈ యొక్క ప్రజాపాలనలో సబ్సిడీకి సిలిండర్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకొని ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క సిలిండర్ అనేది రూ. 500కి అందజేయడం జరుగుతుంది. అలాగే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే వారు తీసుకున్న గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన కనెక్షన్ అనేది యాక్టివ్ గా ఉండాల్సి ఉంటుంది. ఇలా ఏదైతే యాక్టివ్ లో ఉందో ఆ యొక్క గ్యాస్ సిలిండర్ కి సంబంధించి మాత్రమే రూ. 500కే సబ్సిడీ అనేది సబ్సిడీకి అందజేయడం జరుగుతుంది. అయితే ముందుగా మీరు ఈ యొక్క సిలిండర్‌కి సంబంధించిన టోటల్ అమౌంట్ అనేది మీరైతే ముందుగా అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు సిలిండర్ అనేది డెలివరీ అనేది అయిన వెంటనే ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది రూ. 500 పోగా మీరు ఎంతైతే అదనంగా చెల్లించుంటారో ఆ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కంటే గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్ అనేది చేస్తున్నారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి అయితే విడుదల చేయడం జరుగుతుంది. అలాగే గత 3 సంవత్సరాల్లో సగటున విడుదల చేసిన డొమెస్టిక్ సిలిండర్ల ఆధారంగా మాత్రమే ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ మీకైతే అందజేయడం జరుగుతుంది. ఈ రోజుటి నుంచి గ్యాస్ సిలిండర్ అనేది రూ. 500కి అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకానికి సంవత్సరానికి 855 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నట్లు పౌర సరఫరాల శాఖ అంచనా అయితే వేయడం జరిగింది. ఈ పథకానికి ఇప్పటివరకు 39 లక్షల మంది దాదాపుగా అంటే 40 లక్షల మందికి అర్హత సాధించినట్లు వీరందరికీ గతంలో వాడిన సిలిండర్ల ఆధారంగా మాత్రమే సగటున వారిని పరిగణలోకి తీసుకున్నట్లు తెలియజేయడం జరిగింది. దీని ప్రకారం ఏడాదికి 2 కోట్ల సబ్సిడీ సిలిండర్లు సరఫరా చేయబోతున్నట్లు సమాచారం రాగా రానున్న రోజుల్లో మరింత మంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉన్నందుతో పాటు కొత్తగా రేషన్ కార్డులు కూడా వస్తాయి కాబట్టి వీరందరికీ సంబంధించి త్వరలోనే మరొక శుభవార్త విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజాపాలనలో దరఖాస్తు కనుక చేసుకున్నట్లయితే రూ. 500కే గ్యాస్ సిలిండర్ ధర అనేది నేటి నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది.